ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రెల్లికోల సంక్షేమ సేవా సంఘం జిందాబాద్ 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 జిందాబాద్. చంద్రశెట్టి పూర్ణచంద్ర గారి నాయకత్వం. జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై రెల్లి. పెద్దనగా భావించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందు రెల్లి కులస్తుల అభివృద్ధికి పాటుపడతానని ఇచ్చిన హామీని మర్చిపోయారని, ఇకనైనా ఇచ్చిన మాటను నెరవేర్చుకుని రెల్లి జాతికి అన్ని విధాలా అండగా నిలబడి తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెల్లి కుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు రెల్లి కులస్తుల అభివృద్ధి దిశగా విశాఖలో ఓ హోటల్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర అధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి గౌరవ అధ్యక్షులుగా రౌత్ అప్పారావు, ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానిక 37వ వార్డు కార్పొరేటర్ చెన్నా జానకీరాం, అధికార ప్రతినిధి వడ్డాది గోవిందరాజు, ప్రధాన కార్యదర్శులు ముత్యాల శివ, చెన్నా రాజు, బౌరిశెట్టి శ్రీనివాసరావు, వైస్ ప్రెసిడెంట్లు గండ్రేటి అంజిబాబు, చెన్నా వెంకట్రావు, యూత్ ప్రెసిడెంట్ బంగారు నాగేంద్ర, సీనియర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దశమంతుల చిన్ని, మాడుగుల భాస్కర్రావు, దనియాల శంకర్, కొట్నాన రవి, వడ్డాది ప్రకాష్, చెన్నా పాల్, భజంత్రిల శ్రీను, చెన్నా రమణ, బొర్రా శ్రీను, బౌరిశెట్టి కామేశ్వరరావు, సింగంపల్లి దుర్గారావు, కోన నాగేంద్ర, భూపతి అప్పారావు తదితరులు హాజరైనారు. ఈ సందర్భంగా రాష్ట్ర రెల్లికుల సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులు శిరంశెట్టి పూర్ణచంద్రరావు మీడియాతో మాట్లాడుతూ, ఈ రోజున ప్రభుత్వానికి మేము తెలియపరుస్తున్నది, గతంలో ఢిల్లీ కార్పొరేషన్ రిలీజ్కి ఇవ్వడము మమ్మల్ని చాలా గౌరవించారు, మా ఆత్మ గౌరవాన్ని కాపాడారు, ఢిల్లీలో ఒక ఉనికి చాటారని మేము చాలా ఆనందపడి మేము ఆ ఢిల్లీ కార్పొరేషన్ ద్వారా అనేక చోట్ల మేము మా యొక్క ఉనికిని చాటుకున్నాము. కానీ ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత ఢిల్లీ కార్పొరేషన్ని మాదిగ కార్పొరేషన్ని ఇచ్చారు, కానీ ఢిల్లీ కార్పొరేషన్ ఇవ్వకపోవడంతో మా ఆత్మగౌరవం మీద వాళ్ళు దెబ్బేసారన్నట్టుగా మేము భావిస్తున్నాము. అదే రకంగా ఇప్పటికే దళితులైనటువంటి మా రెల్లీల యొక్క ఉనికిని ప్రభుత్వం వారు వాళ్ళ పాదాలతో తొక్కివేస్తున్నట్టుగా మేము భావిస్తున్నాము. ఎందుకంటే అసలుకే వెనుకబడినటువంటి ఈ రిలీజ్కి మరలా ప్రోత్సహించాల్సింది పోగా మమ్మల్ని ఉన్న కార్పొరేషన్ కూడా మాకు తీసేయడము, లేకపోతే ఇంత లేటుగా ఇవ్వడము మా ఉనికికే మాకు ప్రశ్నార్థకంగా మారుస్తుందని చెప్పేసి కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. అదేవిధంగా ఈ రోజున కార్పొరేషన్లోనే ఈ రకంగా చేశారు. రేపు ఏబీసీ వర్గీకరణలో కూడా మాకు ఏ% రిజర్వేషను ఇస్తామని ఏ భాగంలో పెట్టి దాన్ని కూడా ఏం చేస్తారు అన్నటువంటి అనుమానాలు అనేక రకాలుగా మా అందరికి కూడా రెల్లి జాతులు ఉన్నటువంటి ప్రతినిధులు కానీ ప్రజలకు కానీ కలుగుతుందని కూడా ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాం. కనుక ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. మేము రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా పారిశుధ్య కార్మికులుగా ఉండి ఎంతో వెనుకబడి ఉన్నాం. మా మీద మీరు జాలి దయ చూపించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. అమ్మలాంటి వర్క్ చేస్తున్నటువంటి ఈ రెల్లి జాతికి మీరు చేస్తున్నటువంటి పని ఈ రకంగా అంటే మేము చాలా బాధపడుతున్నాం. అందరూ కూడా అంటారు, మోడీ గారు లాంటి పారిశుద్ధ్య కార్మికులు కాలు కడిగి నెత్తి మీద జల్లుకోవాలి, మీకు చాలా న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చట్టసభల్లో మాట్లాడడం వరకే తప్ప, కానీ మా రెల్లి జాతికి మీరు కార్యాచరణలోకి వచ్చినప్పుడు ఈ రకంగా అదమ పాతాళానికి మమ్మల్ని తొక్కడం ఎంతమాత్రం భావ్యం కాదని చెప్పేసి కూడా ప్రభుత్వానికి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. గతంలో ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు అనగారిన కులమైన రెల్లి కులానికి ఆర్థికంగా బలాన్ని చేకూరుస్తానని మాటిచ్చారు, కానీ ఇంతవరకు మీకోసం ఆయన ఏమీ మాట్లాడలేదు. దీనికి మీరేమంటారు? రెల్లి జాతిని స్వీకరిస్తున్నాం అనగానే మాకు ఒక పెద్దన్న వచ్చాడు, మా కుటుంబానికి ఒక పెద్ద దిక్కు వచ్చిందని చెప్పేసి మేము పాలాభిషేకాలు వాడవాడలో మేము జరుపుకున్నాం. మా ప్రతి ఇంట్లో కూడా పండగ చేసుకున్నాం. మాకు ఒక అన్న ఉన్నాడు అన్న ఫీలింగ్ మాలో వచ్చేది. కానీ ఈ రోజున ఆ అన్న ఉన్నాడు అన్నది అది తాత్కాలికంగా నీటి మీద రాతల్లాగా మాసిపోతున్నాయి తప్ప చెప్పిన మాట మీద నిలబడితే నిజంగా జీవితాంతం పవన్ కళ్యాణ్ గారికి అలాగే రుణపడుతూ ఉండేవాళ్ళం. మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయిన తర్వాత మాకు అనేక రకాల అవకాశాలు, ఇటువంటి రిజర్వేషన్లు కానీ ఏదైనా మాకు అండగా ఉంటాడని మేము చాలా భావించాం. కానీ ఈ రోజున రెల్లి మాట మాట్లాడట్లేదు. మేము చాలా బాధపడుతున్నాం, చాలా చింతిస్తున్నాం. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలోని ఉనుకోవాలి.
రెల్లి జాతికి నేను అండగా ఉంటాను, నేను రెల్లి జాతిని స్వీకరిస్తున్నానని మీరు మాటలతో చెప్పింది అది వాస్తవ రూపం దాల్చాలి, మాకు అండగా ఉండాలి, మాకు అన్యాయం జరగకుండా చూస్తే చాలు. మేము లేనిపోయిన కోరికలు మేము కోరట్లేదు, మేము అభివృద్ధి చెందడానికి మాకు చేయూతనివ్వమని అంటున్నామే తప్ప ఎంతో కాలం నుంచి మేము అణగారిపోయి ఉన్నాము, మాకు చేయూతనివ్వండి ఈ యొక్క ప్రజాస్వామిక దేశంలో అని చెప్పేసి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నామే తప్ప వేరే రకంగా ఏమీ అంటలేదు. కానీ కనీసం న్యాయబద్ధమైనటువంటి చర్యలు కూడా మీరు తీసుకోకపోవడం వల్ల మీరు మీ మాటలు నీటి మీద రాతల్లాగే మేము భావించవలసి వస్తుందని చెప్పేసి కూడా భావిస్తున్నాం. తదుపరి సంఘ అధికార ప్రతినిధి వడ్డాది గోవిందరాజు మాట్లాడుతూ 1996-97లో ఇప్పటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారిగా రెల్లి ఉపకరణాలను గుర్తించారండి. ఆయనకి సదా ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఈ సభాముఖంగా. అంతవరకు 59 కులాలు అట్టడుగున్న రెల్లి అనేది ఈ బాహ్య ప్రపంచానికి తెలియకుండా ఉండేదండి. మరొక విచారించదగిన విషయం ఏంటంటే మీరు ఇటీవల మాదిగల కార్పొరేషన్ విడుదల చేశారు. మరి రెల్లి వారికి ఎందుకు కార్పొరేషన్ విడుదల చేయాలి అనేది మా కులస్తులు అంతా విచారిస్తున్నారు సార్. దయచేసి రెల్లి కార్పొరేషన్ కూడా మీరు విడుదల చేయాలి అనేది మా కులస్తులు అంతా విచారిస్తున్నారు సార్. మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు గారు కలిసి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి కూడా ఈ విషయంలో స్పందించి వెంటనే కార్పొరేషన్ రిలీజ్ చేసి డైరెక్టర్లుగా కూడా మమ్మల్ని నియమించాలని చెప్పి మనం చేసుకుంటూ ముగిస్తున్నాం సార్. నమస్కారం. తదుపరి సంఘ ఉపాధ్యక్షులు చెన్నా వెంకట్రావు మాట్లాడుతూ మరి దళితులైనటువంటి దగాపద్ద రెల్లి కులస్తులుగా మిగిలి ఉన్నాం. మరి 2015 ఉసామేర్ కమిషన్ రామచంద్ర కమిషన్ కూడా మీరు చూశారు. ఈనాటి ముఖ్యమంత్రి ఆనాడు కూడా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి మీరు చేస్తున్నటువంటి వృత్తులు మీరు గమనించండి. మన జనాభా శాతం తక్కువైనప్పటికీ ఈనాటి ఈనమైన బ్రతుకులు మేము బ్రతుకుతున్నాం. మరి జాతి అంతా మరి చాలా అధ్వానంగా ఉన్నాం. రెల్లి జాతి అంతాను యువతల రాజకీయంగా కానీ ఉద్యోగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇంతవరకు ఎదుగు బొదుగు లేకుండా మేము జీవిస్తున్నాం. మంచి ముఖ్యమంత్రి వచ్చారు. మీరు మా యొక్క బాగోగులు విని మా అన్నీ మీకు తెలుసు కాబట్టి అది మరి మాకు న్యాయం చేస్తారని మిమ్మల్ని సదా వేడుకుంటున్నాము. మాదిగలు ఎప్పుడో రాజకీయంగా విద్యాపరంగా ఉద్యోగపరంగా మరి డెవలప్ అయ్యారు. రెల్లీలే అట్టడికి స్థాయిలో ఉన్నటువంటి మా జాతిని మరి ప్రపంచమంతా చూస్తున్నారు. రాజకీయంగా అన్ని విధాలుగా లేకుండా మరి జరుగుతుంది కాబట్టి మరి మా కొరకు ఆలోచించాలని విన్నవిస్తున్నాం. అనంతరం సీనియర్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొట్నాన రవి మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడినటువంటి రెల్లి గుండె చప్పుడు ఉన్నటువంటి మొట్టమొదటి నాయకులు పవన్ కళ్యాణ్ గారు 1996లో జస్టిస్ రామచంద్రరాజు కమిషన్ని ఆంధ్రప్రదేశ్లో వేసి రెల్లి గాసి హడ్డి సచడి తోటి పైడి కొడగలి లాంటి 12 పైగా రెల్లి ఉపకులాలు దుర్భర పేదరికంలో ఉన్నాయని, ఇది విద్యా ఉపాధి రాజకీయ రంగాల్లో వెనకబడి ఉన్నాయని కమిషన్ ద్వారా ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. సో ప్రస్తుతం ఆ తర్వాత 2008లో ఉషామేర కమిషన్ సైతం అభిప్రాయపడింది కూడా. సో ఇలాంటి వెనకబడితనటువంటి కులాల పట్ల రెల్లీల పట్ల రాజకీయ నాయకులు కానీ ప్రస్తుత ప్రభుత్వాలు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక మానవతా దృక్పథంతో రాజకీయాలు అతీతంగా ఆలోచించి మా సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా, రాజకీయ ప్రాతినిధ్యం లేని మా సామాజిక వర్గాలకి రాజకీయ ప్రాతినిధ్యం వచ్చే విధంగా మరి ప్రభుత్వాలు మాకు అండగా నిలబడాలని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. మరి ఎలాగైతే మాల కార్పొరేషన్ మాది కార్పొరేషన్ ప్రకటించారో అదేవిధంగా త్వరితగతిన రెల్లి కార్పొరేషన్ కూడా ప్రకటించి రెల్లి ఉనికి ప్రశ్నార్థకం అవుతున్నటువంటి సందర్భాల్లో రెల్లీలకి చేయూత ఇచ్చే విధంగా అండగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. గత ప్రభుత్వం ఏంటంటే కేవలం రెల్లి కార్పొరేషన్ మాత్రమే ఇచ్చి మిగతా నామినేట్ పదవుల అవకాశాలు రెల్లీలకు కల్పించలేదు. సో మాలలకి మొత్తం నామినేట్ పదవులు సుమారు 24 నామినేట్ పదవులు గత ప్రభుత్వం ఇస్తే అందులో 14 మాలలకి 10 మాదిగలకి ఇవ్వడం జరిగింది. అంటే ఒకటంటే ఒక రెల్లీలకి ఇచ్చే పరిస్థితి లేదు. సో ప్రస్తుత ప్రభుత్వం రెల్లి కార్పొరేషన్తో పాటు అదనంగా ఇస్తున్నటువంటి నామినేట్ పదవుల్లో కూడా రెల్లీలకు ప్రాధాన్యత కల్పించే విధంగా ఆలోచించాలని, రెల్లి కేవలం జనాభా దమాసు ప్రకారం కాగా వెనుకబడతనాన్ని, కుల వివక్షని, ఆర్థిక సాంఘిక వెనుకబడతనాన్ని గుర్తించి తద్వారా రెల్లీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతను ప్రభుత్వాలు ప్రత్యేకంగా తీసుకోవాలని పవన్ కళ్యాణ్ గారిని, అదేవిధంగా ప్రస్తుత ముఖ్యమంత్రి గారిని మరి రెల్లి సామాజిక వర్గాల ప్రజలందరి తరపున వేడుకుంటూ ఉన్నాం. మొత్తంగా 15 లక్షల పైగా మేము ఉన్నాం. కానీ గణాంకాల ప్రకారంగా చూసుకున్నట్లే చాలా తక్కువగా చూపిస్తున్నారు. అందుకని మేము ఏమంటామంటే ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎవరైతే వెనకబడి ఉన్నారో, ఎవరైతే వెనకబడితనానికి గురయ్యారో వాళ్ళకి రిజర్వేషన్ ఫలాలు పొందే విధంగా చర్యలు తీసుకోమని సుప్రీంకోర్టు రీసెంట్గా వర్గీకరణకు అనుకూలంగా ఇచ్చిన తీర్పులో కూడా.
ఇదే లోకూర్ కమిషన్ 1965లో కూడా ఇదే చెప్పింది, షెడ్యూల్ చేయమంది. ఎక్కడైతే అభివృద్ధి చెందిన కులాలను రిమూవ్ చేసి అభివృద్ధి చెందిన కులాలకు ఫలాలు ఇమ్మని చెప్పింది. అంటే ఏదైతే కమిషన్ బిఎన్ లూకూర్ కమిషన్ ఏదైతే ఇచ్చిందో అది ఇప్పుడు సుమారు 50 సంవత్సరాలు అవుతుంది. 50 సంవత్సరాలుగా ఆ ప్రతిపాదన అలా పక్కన పెడుతూ వస్తున్నారు. సో ఇప్పటికైనా మేము డీషెడ్యూల్ కోరట్లే, మా దగ్గర నుంచి అభివృద్ధి చెందిన కులాలు తీసేమని చెప్పట్లేదు. అభివృద్ధి చెందిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు తగ్గించి అభివృద్ధి చెందని కులాలకు రిజర్వేషన్ ఫలాలు పెంచండి. అప్పుడే నిజమైనటువంటి సామాజిక న్యాయం, నిజమైనటువంటి కోరుకున్న సామాజిక న్యాయం, బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నటువంటి ఆశయాలు నెరవేరుతాయని మేము సభాముఖంగా నమ్ముతున్నాం. ఒకవేళ ఢిల్లీలకు అన్యాయం జరిగినట్లయితే రానున్న కాలంలో తప్పకుండా ఢిల్లీలో సంఘటితమై ఉద్యమించి మా హక్కులు మేము సాధించుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మేము తెలియజేస్తాం. ఆంధ్రప్రదేశ్ రెల్లికుల సంక్షేమ సేవా సంఘం జిందాబాద్ జిందాబాద్.